వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 23, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో సరైన అమరిక ఏది? మ్యాప్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు వార్తల్లో తరచుగా కనిపించే ఈ స్థలాలు: 1 గోలన్ హైట్స్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్. 2 గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్. 3 గాజా స్ట్రిప్, గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్. 4 గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్. జవాబు బి. వివరణ: గోలన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అనేది మ్యాప్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ ప్రదేశాల సరైన అమరిక. క్వశ్చన్ నెంబర్ 2. పెయింట్ బ్రష్ స్విఫ్ట్ ఇటీవల వార్తల్లో ఉంది. 1 పశ్చిమ హిమాలయాల్లో కనిపించే సీతాకోకచిలుక జాతి. 2 క్రూడ్ స్పిల్స్ను శుభ్రం చేయగల చమురు తినే బ్యాక్టీరియా. 3 భారతదేశంలో కనిపించే అతి చిన్న పక్షి. 4 భారతదేశం యొక్క జాతీయ సీతాకోకచిలుక. జవాబు 1. వివరణ: పెయింట్ బ్రష్ స్విఫ్ట్ బారిస్ ఫారీ అనేది హెస్పెరిడే కుటుంబానికి చెందిన సీతాకోకచిలుక జాతి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో మొదటిసారిగా ఫోటో తీయబడింది మరియు డాక్యుమెంట్ చేయబడింది. భారతదేశంలో కనిపించే సీతాకోకచిలుక జాతులలో 25% హిమాచల్లో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం సిటిబిటి. 2 పౌర మరియు సైనిక ప్రయోజనాల కోసం అణ్వాయుధాల పరీక్ష పేలుళ్లను నిషేధించడం బహుపాక్షిక ఒప్పందం. 3 ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండూ ఈ ఒప్పందంపై సంతకం చేసి ఆమోదించాయి. ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. వీటిలో ఎన్ని స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: స్టేట్మెంట్ 2 తప్పు. ఇప్పటివరకు 187 దేశాలు పై సంతకం చేశాయి మరియు 178 దానిని ఆమోదించాయి. చైనా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఒప్పందంపై సంతకం చేశాయి కానీ ఆమోదించలేదు. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాజెక్ట్ ఉద్భవ్కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1 ది ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యుఎస్ఐ మధ్య సహకారం. 2 సమకాలీన సైనిక పద్ధతులతో పురాతన జ్ఞానాన్ని సంశ్లేషణ చేయడం దీని లక్ష్యం. ఈ ప్రకటనలలో ఏది తప్పు? ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 5. వీటిలో ఏ దేశాలతో కొసావో తన సరిహద్దును పంచుకోదు? 1 క్రొయేషియా. 2 సెర్బియా. 3 మోంటెనెగ్రో. 4 ఉత్తర మాసిడోనియా. జవాబు 1. వివరణ: కొసావోకు పశ్చిమాన మోంటెనెగ్రో, ఉత్తరం మరియు తూర్పున సెర్బియా, ఆగ్నేయంలో ఉత్తర మాసిడోనియా మరియు నైరుతిలో అల్బేనియా సరిహద్దులుగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6. 2023 సెప్టెంబరు 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ 105వ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఏ బాలిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు? జవాబు ఆకర్షణ సతీష్. వివరణ: 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని నిరుపేద విద్యార్థుల కోసం 7 గ్రంథాలయాలు నడుపుతోందని మోదీ ప్రశంసించారు. ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. 7 లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని మోదీ వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 7. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా నెట్ జీరో స్థాయికి తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచి ఏటా కనీసం ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇటీవల హెచ్చరించింది. జవాబు 2.24 కోట్ల రూపాయలు, 2.7 లక్షల కోట్ల డాలర్లు.
వివరణ ఇలా చేస్తేనే ఈ శతాబ్దం చివరి నాటికి అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయని నివేదిక పేర్కొంది. కర్బన ఉద్గారాలను దాదాపుగా 0 స్థాయికి తగ్గించడాన్ని నెట్ జీరో అంటారు. కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహాసముద్రాలు, అడవులు లాంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయని శాస్త్రవేత్తల భావన. క్వశ్చన్ నెంబర్ 8. దేశవ్యాప్తంగా ఇటీవల ఏ రోజున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు గంటపాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు? జవాబు 2023 అక్టోబరు 1. వివరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ప్రముఖ ఫిట్నెస్ శిక్షకుడు అంకిత్ బయాన్ పూరియాతో కలిసి మోదీ శ్రమదానంలో పాల్గొన్నారు. క్వశ్చన్ నెంబర్ 9. ది రివర్స్ స్వింగ్ కలోనియలిజం సహకారం ద రివర్స్ స్వింగ్ కొలోనాలిజం కోఆపరేషన్ పేరుతో కొత్త పుస్తకం ఎవరు ప్రారంభించారు? జవాబు ఢిల్లీలో అక్టోబర్ 18, 2023న భారతదేశం యొక్క పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి. వివరణ దీనిని అశోక్ టాండన్ రచించారు. ఈ పుస్తకం అనేక శతాబ్దాలుగా విస్తరించి ఉన్న విదేశీ లొంగుబాటు యొక్క దురదృష్టకర మరియు బాధాకరమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి కీర్తి కోసం న్యూ ఇండియా, నయా భారత్ మార్చ్ను ప్రదర్శిస్తుంది. అశోక్ టాండన్ ఒక ప్రముఖ భారతీయ పాత్రికేయుడు మరియు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మీడియా సలహాదారుగా 1998 నుంచి 2004 వరకు పనిచేశారు. ప్రస్తుతం అతను ప్రసార భారతి బోర్డు, బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు. క్వశ్చన్ నెంబర్ 10. పేదరిక నివారణకు ప్రపంచవ్యాప్త చర్యలపై అవగాహన కల్పించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు 2023 అక్టోబర్ 17న. వివరణ అన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 22, 1992న తీర్మానం ద్వారా అక్టోబర్ 17ను అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినంగా అధికారికంగా ప్రకటించింది. 2023 థీమ్ మర్యాదపూర్వకమైన పని మరియు సామాజిక రక్షణ, అందరికీ ఆచరణలో గౌరవాన్ని కల్పించడం. డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.